రాజకీయాలే లేదు అని చెప్పేవాళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ చుట్టూ ఎందుకు తిరుగుతారండి? అవును, ఏదో అరుణ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అరుణ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అరుణ లాంటి వాళ్ళనన్నా కనీసం పవన్ కళ్యాణ్ గుర్తించుంటే పవన్ కళ్యాణ్ నిజంగా లీడర్ అనుకున్నావు. అరుణ లాంటి వాళ్ళు వాయిస్ ఉన్న వాళ్ళను తీసుకొచ్చి ఊరికే మీద పెట్టారు తప్ప పార్టీ ఎక్కడ స్ట్రక్చర్ లేదు, పార్టీకి ఎక్కడ క్యాడర్ లేదు, ఎక్కడ లోకల్ లీడర్లు లేరు, స్థానిక నియోజకవర్గాల నాయకులు లేరు. గుర్తొస్తాయి వాళ్ళు చేసేది అంతా కరెక్టే. ఎక్కడ అంటే అక్కడ కుల సమీకరణాలు గుర్తొస్తాయి, లేకపోతే ఇంకో సమీకరణాలు గుర్తొస్తాయి, అన్ని గుర్తొస్తాయి. వాళ్ళు చేసింది అన్ని కరెక్టేనండి, అంతే. ఆయన మీకెందుకు సీట్ ఇవ్వలేదండి అని మీరు అడిగితే ఆయన అంతసేపు ఏకరువు పెట్టింది ఏం ఏకరువు పెట్టాడు? మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద పడి ఏకరువు పెట్టాడు, అంతే తప్పించి ఇప్పుడు అరుణ గారి మీద ఆయనకి ఎనలేనటువంటి జాలి వస్తున్నాయి. అరుణకు సీట్ ఇవ్వలేదు, అరుణకు సీట్ ఇవ్వలేదు. సార్ మీ పార్టీలో గొంతు చించుకొని పాపం గొంతు చించుకొని ప్రతి డిబేట్ లో వచ్చి అరిచేటువంటి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మీరున్నారు, హనుమంత్ రెడ్డి ఉన్నాడు, శేఖర్ రెడ్డి ఉన్నాడు. పాప ఇంత మందిలో ఎవరికి ఒకరికి టికెట్ రాలేదే. నాగార్జున యాదవ్ ఉన్నాడు, ఇంకోళ్ళు ఉన్నారు, ఎవరికి టికెట్ రాలా? అవి మీరేం మాట్లాడారు? ఇవాళ అరుణకు రాలేదని మాట్లాడతారు. సార్ ఇవన్నీ కాదు, ఒక నిమిషం ఆగండి ఆగండి సార్, ఆగండి మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు వినండి సార్, వినండి వినండి వినండి. మీరు మాట్లాడడం చెప్పి మేము విన్నాం కదా. అంటే మీరు చెప్తేనేమో అవి సమీకరణాలు, మీరు చేసిందేమో కరెక్ట్, పక్క పార్టీ వాడి మీద మాత్రం బుర్ర జల్లేస్తారు. ఇవాళ కూడా తెప్పించుకోండి, రిపోర్ట్ తెప్పించుకో. ఆగండి సార్, వినండి సార్, వినండి మోహన్ రెడ్డి గారు, వినండి, ఓపిక పట్టండి. పోన్లేండి, మీకు సీట్ రాలేదు, వదిలేండి. ఇంకా నేనేమంటున్నానంటే వర్మ గారు, ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇందాక కృష్ణాంజనేయులు గారు కూడా మాట్లాడినప్పుడు నిజమే, అసలు మనం వాళ్ళ అభ్యర్థులను చేంజ్ చేసినప్పుడు ఈవెన్ కృష్ణాంజనేయులు గారు కూడా మాట్లాడారు. ఎందుకు చేంజ్ చేశారు అనేటువంటి మాట అందరూ మాట్లాడారు. ఎందుకో చెప్తాను నేను, ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా చెప్తాను నేను. వాళ్ళు అధికారంలో ఉన్నారు, 175/175 అన్నారు. మేము చాలా బ్రహ్మాండంగా పనిచేశాను రాష్ట్రం కోసం, మా ఎమ్మెల్యేలు అసలు వాళ్ళకి ధీటే లేదు, ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మాండంగా పనిచేశారు, అసలు మా ఎమ్మెల్యేలకు ఎవరు సాటే లేరని చెప్పుకున్నది వాళ్లే. ఒక్కళ్ళని కూడా చేంజ్ చేయమని చెప్పుకున్నది వాళ్లే. వాళ్ళన్ని చెప్పిన తర్వాత చేంజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా కృష్ణాంజనేయులు గారు ఒక ఎనలిస్ట్ గా కావచ్చు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా కావచ్చు, జనసేన ప్రతినిధిగా కావచ్చు, అందరం ప్రశ్నిస్తాం. ఇవాళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే సార్ మాట్లాడివ్వండి. మరి వినాలి, మరి వినాలి. మీరు తప్పు మాట్లాడినప్పుడు మేము వినలా, కూర్చొని మీరు తప్పు మాట్లాడినప్పుడు మేము వినలా. మాట అన్నది మీరు కదా, అంటే మీ ఎమ్మెల్యేలు పనిచేయలేదా? ఎందుకు మార్చారు? ఎమ్మెల్యేలు పనిచేయలేదా? జోష్లా గారు, మోహన్ రెడ్డి గారు, వినండి వినండి. మాట్లాడి మధ్యలో ఆపేస్తారంటే కృష్ణాంజనేయులు గారు అన్న మాటకైతే ఇప్పుడు ఆ రోజు కృష్ణాంజనేయులు గారు కూడా ఎందుకు మాట్లాడారు? మీ ఎమ్మెల్యే పర్ఫార్మెన్సే బాగుంటే ఎందుకు చేంజ్ చేస్తారు అనేటువంటి ప్రశ్న ఎవరు అడగరా? ప్రజలు కూడా అడుగుతారు కదా. అంటే మా పార్టీ వరకు వచ్చేవాడికే మా ఇష్టం, పక్క పార్టీలో మాత్రం పవన్ కళ్యాణ్ ఎవరికి సీట్లు ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఎవరికి సీట్లు ఇచ్చాడు, మీకు ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి ఎవరికి సీట్లు ఇచ్చారని మేము అడుగుతున్నాం. మరి ఎందుకు వర్మ గారు? వాళ్ళు ఎవరికి సీట్లు ఇచ్చుకున్నారు, వాళ్ళు ఇచ్చుకున్నారు కదా. ఒక్కొక్కరిని తంతే 3 జిల్లాలు అవతల పడ్డారు. ఎందుకు సార్ ఇవన్నీ? తంతే 3 జిల్లాలు అవతల పడ్డారు ఒక్కొక్కళ్ళు. ఎందుకు అవన్నీ? మేమేమంటున్నాం, మా పార్టీ సమీకరణాల ప్రకారం, జనసేన సమీకరణాల ప్రకారం, బీజేపీ సమీకరణాల ప్రకారం వాళ్ళ అధికారంలో ఉండి 85 మందిని చేంజ్ చేస్తే ఎవరు అడగరా? ప్రతిపక్షంలో ఉండి మేము చేంజ్ చేస్తే మాత్రం వీళ్ళకి ఎక్కడ లేని సమీకరణాలు గుర్తొస్తాయా? ఏం మాట్లాడతారండి? అరుణకు టికెట్ ఇవ్వలేదు, అరుణకు టికెట్ ఇవ్వలేదు. మీరు ఇస్తారా? మీరు ఇచ్చారా మీ పార్టీలో? ఎవరికన్నా మాట్లాడే గొంతుకలకు ఎవరికన్నా ఇచ్చారా మీ పార్టీలో? డబ్బులు తీసుకోకుండా ఒక టికెట్ ఇవ్వలేదని మీ పార్టీ క్యాండిడేట్లే బయటకు వచ్చి చెప్పుకున్నారు. మోహన్ రెడ్డి గారు, అరుణ గారు ఎట్టకేలకు మీకు టికెట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు, డిమాండ్ చేస్తున్నారండి. రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారా? నేను కూడా కోరుకుంటున్నా అరుణ గారికి ఇవ్వాలని. అదిగో నేను కూడా కోరుకుంటున్నా, ఎందుకంటే ఒక ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో నాలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఈ వైసీపీ ధన ప్రవాహాలు నిలబడే పరిస్థితి
లేదు కాబట్టి నేను అసలు ఆశించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మోహన్ రెడ్డి అన్న అన్ని రకాలుగాను వైసీపీలో టికెట్ తెచ్చుకోదగిన వాడు కాబట్టి వైసీపీ గవర్నమెంట్ మోహన్ రెడ్డి అన్నకి టికెట్ ఇవ్వాలని నేను జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా క్లియర్ గా. ఎందుకంటే ఆయన ఆర్థికంగా బలవంతుడు, పార్టీలో సీనియర్, పార్టీ నిర్మాణాలు అతనైతే దాని పాత్ర పోషించాడు కాబట్టి ఆయనకి టికెట్ ఇచ్చి తీరాల్సింది వైసీపీ పార్టీ. ఓకే, నేను ఆర్థికంగా బలవంతుడైతే కాదమ్మా. ఓకే ఓకే నేనేమంటున్నానంటే కృష్ణాంజలి గారు కళ్యాణ్ గారిని నేను అభినందిస్తా. మీకు టికెట్ ఇస్తే నేను అభినందిస్తా పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే 21 సీట్లు అమ్ముకున్నారు. మోహన్ రెడ్డి గారు మీలాంటి పేదవాళ్ళు అరుణ్ గారు మీరు కానీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు గానీ ఒక 5 సంవత్సరాల పాటు ఆయన చెప్పినటువంటి అంశాలన్నీ ఏంటి అంటే డబ్బు ప్రధానం లేనటువంటి రాజకీయాన్ని చేయబోతున్నాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఇవన్నీ చెప్పి యువతను ఆకర్షించి మిగతా పార్టీల కన్నా భిన్నంగా ఏదో చేస్తాడని కదా వచ్చింది ఆయన వెనక. వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చేసరికి